उर्दू में बोले तो मैं अच्छा समझ में आता है, लेकिन क्या होता है उर्दू में बोलते पूरे जिन्हें सब देखने का आता है, इसके वास्ते तेलुगु में बोलने कम पड़ता है। तो पूरा रिले होता है, तेलुगु में समझती नहीं समझे। सबसे అందరికంటే ముఖ్యం ఏమంటే ఈరోజు ఎస్ఐఆర్ ప్రక్రియ ఆంధ్ర రాష్ట్రం మొత్తం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఇప్పుడు వచ్చింది ఎలక్షన్ వార్డు 18 సైదాపేటలో దగ్గర 2 బూతులు ఉన్నాయి. దగ్గర 158, 160. దాంట్లో 160 బూతులో 1204 ఓట్లు ఉన్నాయి. 1204 ఓట్లు కానీ ఎన్యూమరేషన్ ఫామ్స్ వచ్చి 1154 డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. చాలా ఎక్సలెంట్గా వర్క్ జరిగింది. ఇక్కడ ఉండే బిఎల్ఓస్ కూడా చాలా బాగా పనిచేస్తూ ఉంటారు. మా పార్టీ బిఎల్ఏస్ కూడా వాళ్ళతో సహకారం తీసేసుకొని ఇల్లు తిరిగి అందరికీ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వడం జరిగింది. ఆ రకంగా దానికి తోడు డిజిటలైజేషన్ కూడా దగ్గర 600 వరకు జరిగింది. 600 అంటే 50% కంటే ఎక్కువ డిజిటలైజేషన్ జరిగింది. కంప్యూటరైజేషన్ కూడా జరిగిపోయిందంటే చాలా సంతోషం, చాలా మంచి ఎక్సలెంట్ ప్రోగ్రెస్. అదేవిధంగా 158వ వార్డు దాంట్లో వచ్చింది 1206 ఓట్లు ఉండగా 1105 వచ్చింది ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. దాంట్లో వచ్చింది 470 వచ్చిందను డిజిటల్ కంప్యూటరైజేషన్ కూడా అవడం జరిగింది. దాని ప్రకారంగా 40%కు పైగా కంప్యూటరైజేషన్ అయిపోయింది. ఈ 2 వార్డులు కూడా చాలా ఎక్సలెంట్గా, చాలా బాగా ఈ 2 బూత్లు కూడా ఈ సైదాపేట వార్డులో చాలా ఎక్సలెంట్గా చెప్తున్నాయి. ఇక్కడ వచ్చిందో మా మాజీ కౌన్సిలర్ కానీ, ఎక్స్ చైర్మన్, వైస్ చైర్మన్ కానీ మన నూరే ఆజం గారు చాలా ఎక్సలెంట్గా పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చిన ఇంకా ఉండే వాళ్ళు కూడా ఇక్కడ చాలామంది సహకారం చేశారు. బిఎల్ఏస్ కానీ, అదేవిధంగా ముజీబ్ కానీ, ముజీబ్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సహకారం చేసి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఏదైనా ఫారాల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా దానికి వచ్చింది ఇక్కడ కూర్చొని ఒక క్యాంప్ మాదిరి పెట్టేసి ఫిల్అప్ చేసేసి మళ్ళీ బిఎల్ఓస్ కూడా అది హ్యాండ్ ఓవర్ చేసేసి నీట్గా చేయడం జరుగుతుంది. ఇది వచ్చేదను పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వల్ల సరే ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కడు కూడా ఓటు పోగొట్టుకోకూడదు అనే ఉద్దేశంతో వీళ్ళకి ముందుకు పోతూ ఉన్నారు. దాంట్లో కొన్ని డెత్స్ అయినా ఆ డెత్లు మటుకు తీసేస్తున్నారు. ఇంకా ప్రతి ఓటు కూడా అదర్ స్టేట్లో కూడా కొంతమంది ఉంటారు, అదర్ కంట్రీస్లో కూడా కొంతమంది ఉంటారు. ఇక్కడ నుండి పోయిన వాళ్ళు అక్కడి నుండి కూడా డేటా వాళ్ళ దగ్గర తెప్పించుకొని ఫామ్ 6 కానీ, ఫామ్ 7 కానీ, ఫామ్ 8 కానీ ఇవన్నీ యూజ్ చేసేసుకొని చాలా ఎక్సలెంట్గా ఇక్కడ జరుగుతూ ఉంది. నిజంగానే మన నూరే ఆజం గారికి, ఎక్స్ వైస్ చైర్మన్ గారికి మేము అభినందిస్తూ ఉన్నాం. చాలా ఎక్సలెంట్గా ఇది ఒక మార్గదర్శకంగా ప్రతి ఒక్కరూ తీసేసుకొని అన్ని వార్డులో కూడా ఇప్పుడు ఎక్స్ వైస్ చైర్మన్గా ఉన్నాడు ఆయన ఉండి కూడా ఎంత ఎక్సలెంట్గా ఆయన వార్డులో చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా మంచి పదవులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనిపించినారు. స్టేట్ లీడర్స్గా ఉన్నారు, డిస్ట్రిక్ట్ లీడర్స్గా ఉన్నారు, అదేవిధంగా మండల్ లీడర్స్గా కూడా ఉన్నారు, వాళ్ళందరూ గ్రామ పంచాయతీ లీడర్స్గా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇదే విధంగా మనం ఏదైనా పార్టీకి చేయాలంటే ఇంకొక నెల ఉండేది, నెలలో కూడా 15 రోజులు అయిపోయినాయి. ఇంకా 15 రోజులు ఉంది. 50% టైం అయిపోయింది. ఇంకా బ్యాలెన్స్ 50% టైం కూడా మీరందరూ కాన్సన్ట్రేట్ చేసి ఒక్క ఓటు కూడా అర్హులైన ఏ పార్టీ అయినా సరే మనకు అవసరంలే, వాళ్ళు కూడా రేపటిలో మారిపోయి మనకే ఓటేయండి అట్లా. కాబట్టి మన ఏ పార్టీ ఓటు కూడా మనం కోరుకోకుండా ఒక్క ఓటు కూడా అర్హులైన ఓటు పోకుండా ప్రతి ఒక్కరూ కష్టపడండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం తీసుకొని రావాలా, ఎందుకంటే ఆయన రావడం చాలా అవసరం. అది కాకుండా ఈ ప్రక్రియలో కూడా మనమందరూ పాల్పంచుకొని ఒక మంచి పౌరునిగా చేసుకున్నామంటే మదనపల్లి కాన్స్టిట్యున్సీనే నెంబర్ 1గా పెడదాం. అన్ని ఓట్లు -100 కూడా చాలా తక్కువ చేసేసి మంచి దీంతో కూడా మనము ఇది సాధించాలని చెప్పి కోరుకుంటూ నిజంగానే ఈ ఎక్సలెంట్ ఈ వార్డు జరుగుతూ ఉండేందుకు నూరే ఆజం గారికి కూడా అభినందిస్తాను.